అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చామని, ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. మరో 20,000 కోట్లకు సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటామని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని